ఫ్రెండ్స్, ప్రతి క్రైస్తవ జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేము కూడా. ఓకేనా? మరి ఆ తల్లిని దేవుడు ఇన్ని తరాలు 4 తరాలు చూసే కృపని, అంత ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే మరి ఆ తల్లి ప్రార్థన ఎంత గొప్పదో ఒకసారి చూద్దాం. లోపల ప్రార్థన చేస్తున్నట్టున్నారు, ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఓకే, రైట్. మీరు చేసిన మేలును బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. అది ప్రార్థన. అయా తల్లి మార్చిన తండ్రి మార్చిన నిన్ను ఇడుగునన్నావు తండ్రి నాయన. అయా ఈ వృద్ధాప్య సమయంలో తండ్రి నాయన, నా తండ్రి నాయన, నేను నన్ను అరిచేతులు చెప్పుకున్నందుకే నీ స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఇన్ని సంవత్సరాలు ప్రభా నన్ను కాపాడినందుకే స్తోత్రాలు తండ్రి. 80 సంవత్సరాలు తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాకు వచ్చిందాకా ప్రభువా నన్ను కాచి కాపాడినందుకు నీ కోట్లాను కోట స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నిజంగా నా నాయన నీ ప్రేమను తండ్రి నేను వర్ణించలేను ప్రభువా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి నాయన, చిన్న మంద భయపడొద్దాను ప్రభువా. చిన్న మందుగా కూడిపోకు, నేను జ్ఞాపం చేసుకున్నాను ప్రభువా. సహాయం చేయండి తండ్రి నాయన. నా తండ్రిగా, నా రక్షకుడిగా, నా విమోచకుడిగా ఉండి ప్రభువా. నా తండ్రి నాయన ఈ ప్రోగ్రాంలో, తెలుగు ప్రోగ్రాంలో ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మాకు సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన, తరాలు మారిన, మా యుగాలు మారిన, మానవ దేవుడు, మాట తప్ప దేవుడు ఆయన నీ స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఎక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. సహాయం చేయమని ప్రార్థించు. మమ్మల్ని సమకూర్చినందుకు చేస్తూ స్తోత్రాలు తండ్రి నాయన. ఇంకా బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారిని కూడా దీవించి ఆశీర్వాదిస్తారని నా తండ్రి నాయన. బిడ్డలను కూడా ప్రభువా మరొకసారి వాడు అందరితో కూడా మేము ముందులాగునా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆయన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి నేను ఆరాధించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.